నేను కొత్త టోపీ వేసుకున్నందువల్ల చాలా అందంగా ఉన్నా. ఇందులో ఉన్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇందులో ఉన్న స్పెషల్ ఫీచరే. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. మంచు ఎలా మనకేం కాలేదు. అయినా సరే దీన్ని పెట్టి ఆ ఎలుక బంటుల్ని ఏదో ఒకటి చేస్తాను. కాస్త ఉండు. నా దగ్గర ఇలాంటి అద్భుతమైన హెల్మెట్ ఉన్నప్పుడు నేను ఎందుకు గన్ను తీసుకువెళ్ళాలి? దీన్ని పెట్టుకొని అడ్జస్ట్ చేసుకుంటా. ఇదిగో వస్తున్నా. ఇంకోటి కూడా నరికేస్తాను. ఇంకా ఈ అడవిలో ఉన్న అన్ని చెట్టుల్ని నరికేయాలి. ఒరే లాగర్ వీక్, నిన్ను ఏం చేయబోతున్నానో చూడు. రాయా అంటే ఎగరడానికి బ్రాహ్మణులు వస్తున్నాడు. నాకు అన్ని అయితే అరవై అది ఇక్కడే పెట్టేసాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నా పని అయిపోతుంది. మన టోపీ మర్చిపోయానే. అరే బ్రాహ్మణ్, నువ్వు ఇప్పుడు స్మైల్ చేయి చూద్దాం. ఏంటిది అది? లాగర్ వీక్ ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో దీన్ని తీసుకో. నన్ను కాపాడు. పర్వాలేదే, ఒకే రాయిలో రెండు మామిడి పండ్లు. ఏం చేస్తున్నావు? ఎందుకు నా తమ్ముడిని కొడుతున్నావు? ఇప్పుడు దేని చూడు. నువ్వు పారిపోయావా? చాలా అద్భుతం. అరే ఎలుగు వంటి మర్యాదగా నా దగ్గరకు వచ్చేసాయిరా. మీరు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వదిలిపెట్టనురా. అరే ఎలుగు పట్టారా, మీరు ఇలాగే పరిగెత్తుతూ ఉండలేరు. తమ్ముడు, పరిగెత్తుతూ ఉండలేం. అందువల్ల వాడిని ఎదిరించే తీరాలి. సరే. ఎలుగుబంటే మర్యాదగా అది ఇచ్చేస్తాయి. ఇది కావాలా? అయితే వచ్చి తీసుకో. నువ్వు చేసేదేమీ బాగోలేదు బ్రాయర్. నాకు ఎండ పడదని తెలుసు కదా. లాగర్ వికెట్ కోపం వస్తే ఏం చేస్తారో చూడు. రే ఆ టోపీ ఇచ్చేసాయిరా. ఆ టోపీని ఇచ్చేసాయిరా. అది నాకు చాలా ఫేవరెట్. ఇదిగో పట్టుకో బ్రాయర్. ఇదిగో పట్టుకో. ఇదిగో పట్టుకో. అది నాకు ఇచ్చేసాయిరా. ఎలా ఉంది? నీకు పసుపు కలర్ సెట్ అవ్వలేదు. అందువల్ల ఇందులో చూడ్డానికి నేనే అందంగా ఉన్నా. లాగర్ వేక్, నీకొక డీల్ చెప్పనా? మా ఇద్దరికి కావాల్సిన తేనె తీసుకొచ్చావనుకో, ఇది మేము నీకు ఇచ్చేస్తాం. నిజంగానా? అయితే తీసుకొచ్చేస్తాను. అన్నయ్య, నీ ఐడియా వర్కౌట్ అవుతుందా? కానీ అంత తేను ఎక్కడి నుంచి దొరుకుతుంది? సరిగ్గా చెప్పావు.
మంచి వల్ల నా దగ్గర ఎక్స్ట్రాగా తేనె ఉన్నందువల్ల తప్పించుకున్నాను. లేకపోతే నా టోపీ దొరకుండదు. ఇక్కడే ఉన్నావా నువ్వు? నువ్వు అడిగిన తేనె ఇదిగో, మీ ఇద్దరికే ఇది. అరే కుదరదు, ముందు నా టోపీ ఇవ్వు. ఏంటి టోపీనా? డీల్ వేసాం కదా, నేను తేనె ఇచ్చానంటే నా టోపీ ఇచ్చేస్తానని చెప్పారు కదా. తేనె దొరికిన వెంటనే ఆ డీల్ కనపడకుండా పోయింది. అరే ఇలా మాటలు మారవకూడదు, అది మర్యాదగా ఇచ్చేస్తాయి. ఇది నాకే. సరే చెప్పు, ఇప్పుడు ఏం చేయబోతున్నావు? నన్ను మోసం చేస్తున్నావు. నువ్వు నన్ను ఇలాగే చేసావు. మర్యాద కదా ఇచ్చేస్తాయి, లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను. నా దగ్గర ఇచ్చేస్తాయి. ఇస్తావా లేదా? తర్వాత ఏంటే? ఇప్పుడు నువ్వు నా దగ్గర బాగా ఇరుక్కుపోయావనే కదా అర్థం. చెప్పు. నన్ను వచ్చి కాపాడినందుకు థ్యాంక్స్ అన్నయ్యా. నీకేం కాలేదు కదా? లేదు. రే ఎలుకబంట్లారా, మర్యాదగా నా హెల్మెట్ నాకు ఇచ్చేస్తాయండి. హెల్మెటా? తమ్ముడు అది ఇవ్వు, నేను ట్రై చేస్తాను. లేదు లేదు, ఇవ్వను. ఇస్తే ఇది నువ్వే ఉంచుకుంటావు, నేను ఇవ్వను. నేను వేసుకుంటానని చెప్పాను కదా. అది నాకు ఇవ్వు. ఏయ్, ఇది నా నాది. దగ్గర ఇచ్చేసాయి. నేను ఇవ్వను. ఇవ్వమంటున్నాను కదా, కుదరదు. ఇచ్చేసాయి. నేను ఇవ్వను. ఇది నాకు కావాలి. ఇవ్వను. ఇవ్వమంటున్నాను కదా, కుదరదు. ఇచ్చేసాయి ఇచ్చేసాయి. ఏయ్, చెప్పేది విను, ఇవ్వరా? లేదు, ఇది నాకే కావాలి. నిజంగానే చెప్తున్నాను తమ్ముడు, అది ఇవ్వు. ఇవ్వను, వెళ్ళరా. వదలమంటున్నాను కదా. నేనే కదా ముందు తీసాను. ఇవ్వు, ఇది నాది. ఏయ్, ఇది ఇవ్వు, ఇది నాకే సొంతం. లేదు, ఇవ్వను. హెల్మెట్ ఇవ్వమని చెప్తున్నాను నేను కదా, ఇవ్వనని ఇవ్వు. ఏం చెప్పాను కదా. చేస్తున్నావు తమ్ముడు? నాది. ఇవ్వు. నా దగ్గర ఇచ్చేసాయి బ్రంబల్. ఇది నాది. నా నేను దగ్గర ఇవ్వను. ఇచ్చేసాయి. నేను ఇవ్వను. అది నా దగ్గర ఇచ్చేసాయి రా. అన్నయ్య, ఇది అన్న నాది. చెప్పిన మాట నేను విను ఇవ్వను. తమ్ముడు. నేను ఇవ్వను, ఇది నాది. నేను అవునా, ఇక్కడ ఏం ఇవ్వను. జరుగుతుంది? పోనయ్యా, నేను ఇవ్వను. తుపాకీ నాకు దొరికేస్తుంది. ఇది నాది. ఈ ఇవ్వు. అన్నయ్య చెప్తున్నాను కదా, విను. కుదరదు, ఇవ్వను. మీ ఇద్దరిని షూట్ చేయబోతున్నాను. ఆ హెల్మెట్ నాకే. అరుణ్! అరే మిమ్మల్ని! ఆపండి! దాన్ని వెనక్కి కొట్టకండి. చెప్పేది వినండి, చెప్పేది వినండి. ఏయ్, వదలు. నేను వదలను. ఇది నాది. నేను నన్ను వదిలే. ఇవ్వను. ఇవ్వను. కాలుతుంది, కాలుతుంది, బాగా కాలుతుంది. కాలుతుందా? ఆర్పండి, ఆర్పండి, చాలా మంటగా ఉంది. ఈ ట్రాక్ సూట్ ఇప్పుడే కదా కొత్తదిగా కొన్నాను. ఏంటి ఇది వింతగా ఉంది? దయచేసి చూద్దాం. అన్నయ్య, కాపాడురా. నా దగ్గర ఇవ్వనని చెప్పావు కదా. లేదు, దీన్ని విసిరి పారేస్తాను. నా టోపీ నా దగ్గరగా వచ్చేసాయి. అందమైన టోపీ కొండ బంగారాన్ని వేస్తున్నాను. అర్రర్ర! నా టోపీ! నేను దీన్ని నమ్మలేకపోతున్నా. దీనికి ఎలాంటి వారంటీ కూడా లేదు. అరే, ఇది విరిగిపోయింది. నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? అంతే, అది ఇంకెవరికి పనికిరాదు. ఇది మంచిదే కదన్నయ్యా, లేకపోతే నేను ఏం చేస్తుంటాను? సరిగా చెప్పావు తమ్ముడు. చిలకమంటారా, నాకు కొత్తది చూసి